హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణికి ముందే బిడ్డ పుట్టాడనే విషయం తెలుసుకున్న మీనా ఈ విషయం గురించి అందరికీ చెప్తుందా లేదా, అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్పిటల్లో రోహిణిని చూసి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం వచ్చిందని సుమతి చెప్తుంది. ఇంకా మీనా దాని గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఇంటికి వెళ్తూ ఉండగా ఇంకా బాలు మీనా అని పిలుస్తాడు. మీనా బైక్ ఆపేసి కంగారుగా అటు ఇటు చూసి బాలు దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీనా, ఇల్లు ఇక్కడుంటే అటు వెళ్తున్నావు, ఏమైంది నీకు అని బాలు అడగడంతో మీనా వచ్చేసి ఏం లేదండి అని అంటుంది. ఇంతలో బాలుకి ఫోన్ వస్తుంది. డెలివరీ పేషెంట్ ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంటుండగా ఇంతలో మీనా వచ్చేసి రోహిణినా, రెండో ప్రసవమా అని ఏదేదో మాట్లాడుతుంది. బాలు వచ్చేసి ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు, నాకు ట్రిప్ వచ్చింది, నువ్వు వెళ్ళు లోపలికి అని చెప్పేసి బాలు వెళ్ళిపోతాడు. మీనా లోపలికి వెళ్ళేసరికి ప్రభావతి వస్తుంది. ఏ మీనా, నాకు ఒక టీ పెట్టి తీసుకురా అని చెప్పి ప్రభావతి అంటుండగా మీనా వచ్చేసి టీవీ పెడుతుంది. ఏంటి టీవీ పెట్టినావు, నేను టీ పెట్టి తీసుకురమ్మని చెప్పాను అని చెప్పి ప్రభావతి అంటుండేసరికి నాకు టీవీలాగా వినిపించిందని చెప్పేసి మీనా వెళ్ళిపోతుంది. మీనా కిచెన్లోకి వెళ్ళేసరికి మనోజ్, రోహిణి ఇద్దరు స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు. రోహిణి వచ్చేసి అత్తయ్య స్వీట్ తీసుకోండి అని చెప్పి స్వీట్ ఇస్తుండేసరికి ప్రభావతి గుడ్ న్యూస్ అనుకొని చాలా హ్యాపీగా స్వీట్ తీసుకుంటుంది. ఏంట్రా ఏమన్నా గుడ్ న్యూసా అని చెప్పేసి అంటుండేసరికి మనోజ్ వచ్చేసి ఏం లేదమ్మా, ఈరోజు షోరూమ్ లో 15 బెడ్స్ అమ్ముడుపోయినాయి అని చెప్పేసి మనోజ్ చెప్పేసరికి ప్రభావతి వచ్చేసి దీనికే స్వీట్స్ పంచుకుంటారా, నేను ఇంకా గుడ్ న్యూస్ అనుకున్నాను అని చెప్పేసి అంటుంది. బిజినెస్ అన్నాక ఒకరోజు ఎక్కువ అవుతుందో ఒకరోజు కాదు, దానికోసం కూడా స్వీట్స్ పంచుకుంటారా, నేను ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావనని అందుకనే స్వీట్ బాక్స్ తెచ్చావనని నేను అనుకుంటున్నా రోహిణి అని ప్రభావతి అంటుండగా ఇంతలో మీనా టీ తెచ్చిస్తుంది. వెంటనే రోహిణి వచ్చేసి మీనాకు కూడా స్వీట్ ఇస్తుంది. మీనా స్వీట్ తీసుకుంటూ రోహిణిని అలా చూస్తూ ఉంటుంది. మీనా ఏంటి నన్ను అలా చూస్తుంది, ఏదో తప్పు చేసి దొరికిపోయిందనిలాగా నేనెందుకు ఇంత భయపడుతున్నాను అని చెప్పేసి రోహిణి అనుకుంటుంది. ఇంకా మనోజ్ తోటి మనోజ్ మనం వెళ్దాం పదా అని చెప్పేసి రోహిణి మనోజ్ ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో ప్రభావతి గట్టిగా అరుస్తుంది. నేను టీ తెమ్మంటే నువ్వు కాఫీ తెచ్చావేంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. మనోజ్, రోహిణి ఇద్దరు మళ్ళీ కిందికి వచ్చేసి చూస్తారు. ఇది ఖచ్చితంగా కాఫీనే మీనా అని చెప్పేసి అంటుంది. మీనా వచ్చేసి సరే నేను ఇంకో టీ తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పేసి వెళ్తుండగా నాకేం అవసరం లేదులే ఇంకా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇంకా మీనా లోపలికి వెళ్తూ రోహిణిని చూస్తూ ఉంటుంది. రోహిణి వచ్చేసి మీనా ఏంటి తన కళ్ళతో నన్ను స్కాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా ప్రభావతి మనోజ్ ఇక్కడ నీ బిజినెస్ గురించి చెప్పు అని చెప్పేసి మనోజ్ని రోహిణిని ఇద్దరిని పిలుస్తుంది. ఇంకా ముగ్గురు కలిసి బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే శృతి, రవి ఇద్దరు వచ్చి వదిన అన్నయ్య ఫోన్ చేశాడా అని చెప్పేసి కంగారుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది రవి, బాలుకి ఏమైంది అని చెప్పేసి రోహిణి అడుగుతుంది. ప్రభావతి కూడా అట్లనే అడుగుతూ ఉంటుంది. మీనా వచ్చేసి ఏమైంది రవి, ఏమైంది మీ అన్నయ్యకి, ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీనా అడుగుతుంది. ఇంకా సత్యం కూడా కిందికి వచ్చేసి అదే అడుగుతూ ఉంటారు. అందరూ కలిసి అడగడంతో ప్రభావతి కూడా ఏంట్రా వాడు ఏం చేసాడేంటి, ఏం తప్పు చేశాడు, ఎవరిని కొట్టాడు, మళ్ళీ ఇంటి మీదకి ఏం తెచ్చిపెట్టారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వెంటనే సత్యం వచ్చేసి వాడెప్పుడు ఏ తప్పు చేస్తాడా, వాడిని ఎప్పుడు తిడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటావే నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా మీనా వచ్చేసి రవి ముందు నువ్వు చెప్పు, అసలు ఏమైంది, ఎందుకలా అడుగుతున్నావు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది. ఇంతలో బాలు మెడలో పూలదండతోటి ఇంటికైతే వస్తాడు. అలా బాలుని చూసిన అందరూ షాక్ అవుతారు. ఏమైందిరా, ఏమైంది అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు అడిగేసరికి బాలు ఇలా చెప్తాడు. ఏం లేదు నాన్న, ఈరోజు ఒక ట్రిప్ వచ్చింది, ట్రిప్ కోసం అని వెళ్ళానా, కార్లో ఒక డెలివరీ పేషెంట్ ఎక్కారు. హాస్పిటల్ కానీ వెళ్తుండగా మధ్యలోనే ఆ పేషెంట్ కి నొప్పులు ఎక్కువైపోయినాయి నాన్న, ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకనే నా కార్ని మార్కెట్లోకి తీసుకెళ్లాను. అక్కడ అమ్మ లాంటి వాళ్ళు కాకుండా మీనా లాంటి వాళ్ళు, డార్లింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. డార్లింగ్ వయసు ఉన్న ఒక ఆమె వేడి నీళ్ళు తీసుకొచ్చి ప్రసవం చేసింది నాన్న అని బాలు చెప్పేసరికి వెంటనే సత్యం వచ్చేసి అవునా, మంచి పని చేసావు బాలు, తల్లి బిడ్డ క్షేమమే కదా అని చెప్పేసి సత్యం అడుగుతుండగా బాలు వచ్చేసి అవునన్న ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఆడపిల్ల పుట్టింది, అమ్మలా కాకుండా మీనలాగా అందంగా చాలా బాగుంది నాన్న అని చెప్పేసి బాలు అంటాడు. ఇంకా అందరూ బాలు చేసిన మంచి పని గురించి అందరూ కలిసి నువ్వు గ్రేట్ బాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి ఏమో చాలా కోపడుతూ ఉంటుంది. ఇప్పుడు వీడేం చేశాడని అందరూ అంతలా పొగుడుతున్నారు,
అని చెప్పేసి ప్రభావతి అంటుండగా సత్యం వచ్చేసి బాలు అంత మంచి పని చేస్తే ఏం చేశారని అడుగుతావా? మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.